దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమించి మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడినాడు. ఆఖరి దినంలోనికి వచ్చినాం. మరి ఈ యొక్క దినమును పరిశుద్ధముగాను దేవునికి కృతజ్ఞత చెల్లించే వరంగాను మనము దేవుని సన్నిధి చేరి హృదయం అంతటితో దేవుని స్తుతిద్దాం. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే దేవుడు మనతో ఉండి మన యొక్క ప్రతి ఒక్క కార్యములలో ఎలాగూ నడిపించినాడో వాటిని జ్ఞాపకం చేసుకొని ఇక ముందుకును సంతోషముతో దేవునికి నమ్మకస్తులమై నడుచులాగున మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం. ప్రార్థనతో కూటమి ప్రారంభించుకుందాం. యవనస్తులు దేవునికి ప్రియులై ఉన్నారు. నమ్మకంగా జీవించుటకై దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అలాంటి గొప్ప దేవుని, అలాంటి గొప్ప ప్రేమను మనము గుర్తెరిగి హృదయం అంతటితో ఆయన స్తుతిస్తూ ఆయన కొరకు మనల్ని మనము సమర్పించుకుందాం. రేపటి దినాన నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. దేవునికి నమ్మకముగా జీవించుటకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ నామం నాకు స్తుతులు స్తోత్రములు. మరి మమ్మల్ని గత కాలం అంతట్లో కాపాడి నడిపించిన స్తోత్రములు. మా యొక్క అవసరతలు తీర్చినవు. మా యొక్క అనుదిన జీవితంలో మాతో నడిపించినావు. మాకు అపాయం నుంచి తప్పించినావు. మమ్మల్ని శోధనలలోంచి విడిపించినావు. నాయన, పాపం నుంచి విడిపించినావు. దొంగ ఊబి, నాశనకరమైన ఊబి నుంచి మమ్మల్ని తప్పించినావు. అనేకసార్లు నీ మాటల చేత మమ్మల్ని బ్రతికించినావు. మమ్మల్ని ఓ ప్రభా భయంకరమైన బంధకం నుంచి విడిపించినావు. వాటన్నిటి బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇది నాన్న మేమేమై ఉన్నామో నీ కృపై ఉన్నాం. మరి 364 రోజులు మా జీవితంలో ఈ యొక్క సంవత్సరం అంతట్లో కాపాడి ఈ 365 రోజుకి మమ్మల్ని క్షేమకరంగా తీసుకొని వచ్చి మమ్మల్ని ఇలాగ సజీవులుగా నిలబెట్టిన దేవాన్ని స్తుతిస్తూ నమ్మకస్తులమై నిన్ను సేవించుటకై, నీకు నమ్మకస్తులమై జీవించుటకై మాకు కృపను అనుగ్రహించమని రేపటి దినాన మంచి తీర్మానములతో నీ సన్నిధానంలో మమ్మల్ని మేము సమర్పించుకున్నట్టుకు సహాయం చేసి నడిపించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృతజ్ఞతతో స్తుతి పాడేదన్ నా యేసునాథ అనే పాట పాడుకుందాం. స్తుతి పాడేదన్ నా యేసునాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదన్ నా యేసునాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు.
చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదన్ నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. విశ్వసించేదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించు. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడెదన్ నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదన్ నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. సంవత్సరములు వెళ్ళుచుండగా నిత్యముని కృపతో ఉంచితివా అనే పాట పాడుకుందాం. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా.
నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము. నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు. నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు. నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. శత్రువుల నుండి విడిపించినావు. సంవత్సరమంత కాపాడినావు. శత్రువుల నుండి విడిపించినావు. సంవత్సరమంత కాపాడినావు. నీకే వందనం. నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము. నన్ను రక్షించిన యేసయ్యా నీకే వందనం. నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము. నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా.
తైలముతో నన్ను అంటినావు, నూతన క్రియలతో నన్ను నింపినావు. సరికృత తైలముతో నన్ను అంటినావు. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ దయతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి అనే పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన పాటే, నాతో పాటు కలిసి పాడండి. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడన. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా. వికసింపచేసెను నన్ను సర్వసత్యములో నే నడుచుటకు. నీ జ్ఞానాత్మయే
వికసింపచేసెను నన్ను సర్వసత్యములో నే నడుచుటకు. మరపురాని మనుజాశలను విడచి మనసార కొనియాడ జీవించేదా ఇక నీ కోసమే. మరపురాని మనుజాశలను విడచి మనసార కొనియాడ జీవించేదా ఇక నీ కోసమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా. దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా. నడిపించుచున్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు. నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు. అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించెనే నాలో నా ప్రాణము. అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించెనే నాలో నా ప్రాణమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమ ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలు.
సప్త స్వరాలుగా నీ పాడనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క మంచి సమయం ఇచ్చినాడు. దేవుని స్తుతించినాం ఇంతవరకు. దేవుని యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మాటలను కొద్దిసేపు చూద్దాం. దేవుడు ఈ యొక్క సంవత్సరం అంతట్లో ఎలాగూ కాపాడినాడో ఆ యొక్క కార్యంను మనము జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క నామము కొరకై, దేవుని యొక్క నామ మహిమ కొరకై ఎలాగూ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలో అది సిద్ధమైన మనస్సుతో ప్రవేశించటకై మనల్ని మనము సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్యమునకు మనం అప్పచెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవాని యొక్క నామానికి స్తోత్రములు. ఇంతవరకు మాకు తోడైన నడిపించిన దేవా, ఇన్ని దినములు మమ్మల్ని నడిపించిన దేవా, కాపాడిన దేవా, మాకు ఇచ్చిన మంచి కాపుదలను, జయములను, నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నడిపించిన ఆ నడిపింపుని బట్టి నేను స్తుతిస్తూ నీ కొరకు మేము జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు ప్రభునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు గొప్ప దేవుడే అంటున్నాడు. మన ఎడల అనేకమైన కార్యములు జరిగించినాడు. అది మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే ఈ సంవత్సరంలో వాటిని చూచినప్పుడు, వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కన్నీలాగవు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఇంకో దగ్గర ఆయన మాటలు రాయబడుతున్నాయి, ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు కనుక మనం ఇంకా నిర్మూలం కాలేదు. కాబట్టి ఈ యొక్క దినమున దేవుని యొక్క ప్రేమను, దేవుడు నీ ఎడల నా ఎడల చేసిన కార్యములను బట్టి ఆయనను స్తుతించు వారమే ఉన్నాం. అయితే ఈ యొక్క సంవత్సరంలో నీ ఎడల ఎన్ని కార్యములు చేసినాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో చేసిన మేళ్లను, ఎవరైనా ఒక వ్యక్తి నీ పట్ల ఏదైనా మేలైన కార్యం చేసినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ దినంన ఆ వ్యక్తి నన్ను కాపాడినాడు, లేదా ఆ దినంన ఆ వ్యక్తి నాకు సహాయం చేసినాడు, జ్ఞాపకం చేసుకుంటాం. అయితే నీ దేవుడు నీ ఎడల ఎన్ని గొప్ప కార్యములు చేసినాడో వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. యవనస్తుడవైన నీ ఎడల దేవుడు ఎంతో ఓపిక కలిగి సహనముతో నిన్ను భద్రపరిచి ఇంతవరకు కాపాడినాడు. ఈ యొక్క సంవత్సర కాలంలో చూచినప్పుడు నీవు దేవుని ఎడల ఎంత విరోధముగా జీవించినవో అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నీ పట్ల ఎంత సహనం కలిగి ఉన్నాడో నీకు అర్థమవుతుంది. ఒక యవనస్తుడు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నేను నిత్య జీవం పొందుకోవాలని అడిగినప్పుడు ఓపికతో సమాధానం ఇస్తున్నాడు. అతనిని ప్రేమించి అని అక్కడ వాక్యం చెల్లిస్తుంది. యవనస్తులను దేవుడు ప్రేమించే దేవుడు. నిన్ను నన్ను ప్రేమించినాడు. నీ తల్లి నిన్ను ప్రేమించలేదేమో కానీ, నీ తండ్రి నిన్ను ప్రేమించలేడేమో కానీ దేవుడు నిన్ను ప్రేమించినాడు. నిన్ను ప్రేమించి నిన్ని దినములు సహించి కాపాడినాడు. అందుకొరకే నీవు దేవుని స్తుతించాలి. కీర్తనల గ్రంథంలో 7వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ భక్తుడు రాస్తున్నాడు, 7వ అధ్యాయము 17వ వచనం, యెహోవా న్యాయము
విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. దేవుడు నీ ఎడల ఎంత న్యాయముగా ప్రవర్తించినాడు అది జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. ఈ భక్తుడైన కీర్తనకారుడు అలాగూ స్తుతిస్తున్నాడు. న్యాయముగా నా ఎడల ప్రవర్తించినాడు, అన్యాయముగా ప్రవర్తించలేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి నీ ఎడల దేవుడు చూపించిన కృపను అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ దినాన నీవు 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, నీ యొక్క ఈ సంవత్సర కాలములో దేవుడు ఎలాంటి ప్రేమను చూపించి నడిపించినాడో అది జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. రెండవ కార్యం ఏంటంటే, ఈ యొక్క దినమున దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ తలంపులను మార్చుకోవాలి. ఈ 2 కార్యములు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, దేవుడు నీ ఎడల ఎలాగో ప్రేమ చూపించి నడిపించినాడో, న్యాయంగా ప్రవర్తించినాడో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి, జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. రెండవది, నీ మనస్సును నీ తలంపులను మార్చుకోవాలి. ఈ యొక్క దినములలో దేవుడు నాకు ఇచ్చిన గ్రహింపదే, నా మనస్సును మార్చుకోవాలి, నా తలంపులను మార్చుకోవాలి. కాబట్టి నిజమైన దేవుడై ఉండి దేవుడు నిన్ను ప్రేమించి నడిపించినాడు. 9వ కీర్తన 1వ అధ్యాయం, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. కాబట్టి పూర్ణ హృదయముతో ఆయన స్తుతించు. పూర్ణ హృదయంతో దేవుడు నీ ఎడల చేసిన కార్యములన్నింటినీ స్తుతించు. దేవుడు మంచివాడే అంటున్నాడు. ఆయన మంచి దేవుడేండి నీ ఎడల కార్యములు చేసినాడు. నీవు పాపపు ఊబిలో ఉన్నప్పుడు, నీవు దేవునికి ద్రోహం చేసినప్పుడు, నీవు దేవునికి మోసము చేసినప్పుడు, నీవు దేవునికి మాట ఇచ్చి అనేకసార్లు తప్పినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను సహించి నీ ఎడల న్యాయముగా ప్రవర్తించి నిన్ను క్షమించినాడు. నిన్ను ఈ యొక్క సంవత్సరం అంతా నడిపించినాడు. న్యాయమైన దేవుడిగా ఉన్నాడు. ఆయన మంచివాడిగా ఉన్నాడు. కాబట్టి ఇది నాన్న దేవుని స్తుతించాలి. 31వ తారీఖున దేవుడు మనకు ఊపిరిచ్చి, మనకు జీవం ఇచ్చి, ఇంతవరకు నడిపించిన ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఎజ్రా 3వ అధ్యాయము 11వ వచనం. వీరు వంతు చెప్పిన కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున్నది. ఎలాంటి కృప? నీడల నాయడల చూపించిన కృప నిరంతర కృప. కాబట్టి హృదయం అంతటితో ఆయన్ని నీవు స్తుతించాలి. అక్కడ యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిల్చున్నది. నీ పట్ల ఆయన చూపించిన కృప ఎంత నిరంతరమైనదో.
అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. ఎలాంటి గ్రహింపు చూడండి, బ్రతుకు దినములంతా. మరి ఈ యొక్క సంవత్సరం అంతా కృపాక్షేమములతో నేను నడిపించిన దేవుడు, కృపాక్షేమములతో నేను నడిపించిన దేవుడు, నిన్ను క్షమించిన దేవుడు, నీ యొక్క పాపమును సహించిన దేవుడు, నీ భారంను మోసిన దేవుడు, నీకు సమాధానంనిచ్చిన దేవుడు. ఆయన యొక్క దయాళుత్వమును, ఆయన కృప, నిరంతర కృపను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి. రెండవ కార్యం ఏంటంటే, ఈ దినమున మనం చేయవలసింది, నీ యొక్క తలంపులు, నీ తలంపులు మార్చుకోవాలి, నీ మనస్సు మార్చుకోవాలి. అది నువ్వు చేయవలసిన రెండో కార్యం. అది నువ్వు చేయవలసిన రెండో కార్యం. మరి దేవునికి విరోధముగా జీవించిన దినములు అవన్నీ కూడా నీవు ఈ యొక్క దినముతో ముగించాలి. అంటుంటారు ప్రతి ఒక్క సంవత్సరము ఆఖరిలో చెప్పే మాట ఇదే అని. మరి నీకు కూడా ఆఖరిలో చెప్పే మాట ఇదే కావచ్చేమో, కానీ మరి ప్రతి సంవత్సరము నీవు అది జరిగించలేకపోయినావు. కాబట్టి నీ తలంపులను మార్చుకోవాలి. మన తలంపులంట చెడిపోయిన తలంపులంట. దేవుని వాక్యం సెలవుస్తుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా తలంపులు ఉన్నతమైనవి. కానీ ఇర్మీయా గ్రంథంలో రాయబడుతుంది, నేను నీ కొరకై ఉద్దేశించిన ఉద్దేశ్యములు అవి ఎంతో గొప్పవి, సమాధానకరమైనవి. అట్లాంటి తలంపులు కలిగిన దేవుడు. మన తలంపులు ఎట్లాంటివంటే రోజు రోజుకి మారుతుంటాయి. మరి ఈ యొక్క దినమున నీవు ఆ తలంపులకు స్వస్తి చెప్పాలి. కారణం ఏంటంటే, ఈ సంవత్సర కాలం అంతట్లో ఆ తలంపులతో నీవు జీవించుంటావు. అవి నిన్ను పాపమును ప్రేరేపించేటివిగా, లేదంటే నాశనంకు నడిపించేటివిగా ఉండిండొచ్చు. ఆ తలంపులను మళ్ళీ కొనసాగించకూడదు. అందుకే నీ తలంపులు మారాలంటే నీ మనస్సు నూతనపరచబడాలి. నీ మనస్సు నూతనపరచబడాలి. రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట ఉన్నది, 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఆ ఆఖరి లైన్ మాత్రమే జాగ్రత్తగా మనం చదువుకుంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కాబట్టి మన మనస్సు మారి నూతన మగుట వలననే చేంజ్ అవుతాం. ఇంగ్లీష్లో రాయబడుతుంది, బట్ బీ ఈ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద renewing of your mind, that ye may prove what is that good and acceptable. కాబట్టి దేవునికి అనుకూలమైన దాన్ని మొదటి కార్యం ఏంటి? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? నీవెన్ని దుర్మార్గపు పనులు చేసినా కూడా దేవుడు క్షమించినాడు కాబట్టి, దేవుడు కాపాడినాడు కాబట్టి, దేవుడు నీకు జీవం పోసినాడు కాబట్టి. ఈ రెండవ కార్యంలో నీ తలంపులు మారుట వలన దేవునికి ఏది ఇష్టమైనదో ఆ జీవితము
జీవించుటకు నీవు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం అని అంటుంటారు. మరి నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు మన మనస్సు కూడా నూతనపరచబడాలి. నాకు తెలిసినంతవరకు ప్రతి సంవత్సరము నేను 1వ తారీఖున ఒక వాగ్దానంతో అడుగు పెడతాను. కారణం ఏంటంటే ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలని. ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడుతుందని, అంటే నూతన ఆశీర్వాదం, నూతన వాగ్దానము ప్రతి సంవత్సరం తీసుకుంటుంటాం. నూతన వాగ్దానం, నూతన ఆశీర్వాదం, నూతన తలంపులు. మరి ఈ దినమున నీ మనస్సు అంటే నీ తలంపులు మారుట వలన. ఎందుకు తలంపులు మారాలి అంటే ఆ తలంపులు అనేటివి నీ యొక్క మనస్సును లేదంటే నీ హృదయమును, నీ కన్నులను కప్పివేసి ఉంటాయి. ఆ తలంపులు అనేటివి ఒకవేళ వ్యభిచార తలంపులు అనుకోండి, అవే నీ కన్నులను కప్పివేసి ఉంటే అవే నీ హృదయంను కప్పివేసి ఉంటాయి. కాబట్టి అది మారకుండట వలన లేదంటే ఆ తలంపులు పోకున్నట వలన అదే వ్యభిచార తలంపులతో నీవు మళ్ళీ అడుగు పెట్టవలసి వస్తుంది. కాబట్టి నీ తలంపులు మారాలి. మరి ఈ యొక్క దినమున ఏ తీర్మానంతో ఈ యొక్క రాత్రి కాలంలో ఏ తీర్మానంతో దేవుని సన్నిధికి రాబోతున్నావో, ఈ రాత్రి నీ తలంపులన్నిటినీ ఎలాగూ మార్చుకునబోతున్నావో, నీ మనస్సును నూతనపరచుకునబోతున్నావో అది నీవు ప్రశ్నించుకొని నిర్ణయించుకోవాలి. కారణం ఏంటంటే ఇంతవరకు నీవు దుఃఖపరిచినావు దేవుణ్ణి, నేను దుఃఖపరిచినాను. మరి అదే దుఃఖపరచుట లేదా అలాంటి జీవితంతో మళ్ళీ కంటిన్యూ అవ్వకూడదు కదా. కాబట్టి మీ మనస్సులు మారాలి, నూతనపరచబడాలి. అప్పుడు నీ యొక్క ఆత్మకు క్షేమం, నీకు స్థిరమైన జీవితం. అప్పుడు దేవుడు సంతోషించగలడు. మనం ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఎప్పుడు చేయగలము? మనస్సు మారుట వలన. కాబట్టి ఈ యొక్క దినమున నీవు 2 కార్యములతో దేవుని యొక్క మహిమార్థమై నిన్ను నీవు సమర్పించుకోవాలి. యవనస్తులు వారి యొక్క మనస్సును మార్చుకునుట అది ఎంతో కష్టమైన పని. ఒక యవనస్తుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నేను నిత్య జీవం పొందుకోవాలని, ఆయనను ఎలాగూ వెంబడించాలని అడిగినాడు. కానీ మనస్సు మార్చుకున్నటకు చాలా కష్టమైపోయింది. యవనస్తులకు మనస్సు మార్చుకున్నట్టు కష్టము. కారణం ఏంటంటే వారి మనస్సు దేనిపైన ఉంది. అందుకే గేహజీ ఎలీషా దగ్గర ఉన్నప్పుడు నయమాను తెచ్చిన ఆ బంగారు, ఆ సొమ్ము, ఆ యొక్క ద్రవ్యము మీద ఆశపడి వెళ్ళినప్పుడు గేహజీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళి తీసుకున్నాడు. కానీ ఆ సొమ్ము, ఆ ద్రవ్యం అంతటిని తీసుకున్నాడు. తిరిగేసి వచ్చిన తర్వాత ఎలీషా అంటున్నాడు, నా మనస్సు నీతో కూడా రాలేదా? కారణం ఏంటంటే గేహజీ మనస్సు దేనిపైన ఉంది? ఆయన తలంపులు దేనిపైన ఉన్నాయి? డబ్బు, ద్రవ్యము. ఈ దినాన యవనస్తుడు అయిన నీలో ఎలాంటి తలంపులు ఉన్నాయి? పాపము చేయాలని, పాపంతో సహవాసము చేయాలని, పాపపు స్నేహము, ఈ లోక స్నేహము,
కోరుకోవాలని, లేదా నీ యొక్క తలంపులు ఏ మల్టీమీడియా మీద ఉన్నాయో వాటిని నీవు మలచుకోవాలి. అంటే వాటిపైన నుండి నీ తలంపులను మరలించుకోవాలి. లేదంటే అదే జీవితం. ఒకవేళ నీవు క్రీస్తుని వెంబడించదలుచుకుంటే, ప్రతి ఒక్కరూ క్రీస్తుని వెంబడించాలి. ఇందాక చెప్పినట్లుగా దేవుడు నిన్ను సహించినాడు ఈ సంవత్సరం అంతా. మరి క్రీస్తు కొరకు నువ్వు ఏమి చేయకపోతే ఎలాగూ? క్రీస్తు కొరకు జీవించలేకపోతే ఎలాగూ? కాబట్టి క్రీస్తు ప్రభువును వెంబడించదలిచిన ప్రతి ఒక్కరు వారి యొక్క తలంపులను మార్చుకొని నూతనపరచుకొని ఏది ఉత్తమమో అనుకూలమైనదో దేవుని చిత్తమేదో తెలుసుకొని నడుచుటకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తోత్రములు. మరి ఈ యొక్క సంవత్సరము చివరి దినములో మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తోత్రములు. నిజంగా నన్ను ప్రేమించి, క్షమించి, భరించి, సహించి ఈ దినాన్న నాకు జీవంనిచ్చిన దేవా, నా పాపములు క్షమించి నన్ను నిలబెట్టిన దేవా, నేను స్తుతిస్తున్నాను. నన్ను నిర్మూలన చేయక నమ్మదగిన వాడవై, మంచివాడవై, న్యాయవంతుడవై నన్ను నిలబెట్టిన దేవా, నేను స్తుతిస్తున్నాను. మరి ఈ దినాన్న నూతనమైన స్వభావముతో మొదటి తారీఖున లేదా నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టుటకు నన్ను నేను సిద్ధము చేసుకుంటకే సహాయం చేయండి. అలాగే ఇక్కడున్న యవనస్తులందరినీ సిద్ధపరచండి. నీవే కనికరించి ఈ కార్యమును జరిగించి గొప్ప జయమును అనుగ్రహించండి. మా ప్రియులంతా కూడా నూతన జీవితములతో, నీకు అంగీకారమైన జీవితములతో, నీకు ఇష్టమైన ఉత్తమము అనుకూలమైన జీవితములతో నూతన సంవత్సరానికి అడుగుపెట్టుటకు నీవే ఒక్కొక్కరిని ముట్టి దీవించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనతో నిత్యం తోడేయండి. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోచునగా ఆయన కృప, వాత్సల్యత, ఆయన ప్రేమ మనతో సంవత్సరం అంతా కూడా వెంబడించి మనల్ని క్షేమకరంగా ఆత్మీయతలో ఉన్నతమైన స్థానంలో నిలుపునట్లుగా సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.